గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. చాలా జోష్గా మన కంపెనీని తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయేది ఒక కొత్త ప్రాజెక్టు లేదా కొత్త విషయం లేదా కొత్త ప్లాన్ గురించి మీతో మాట్లాడుతున్నాను. మన కాయిన్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళాలని, మన కాయిన్ని మనం అనుకునే లక్ష్యాన్ని టైం తగ్గించి ఇంకా ముందే జరిగిపోవాలని ఒక కొత్త ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అయితే దీనికి ముందు మీరు కొన్ని విషయాలు మాట్లాడాలి. మన ప్రాంతంలో లేదా ఏ ప్రాంతంలోనైనా ఒక లీడర్ ఉద్భవించాడంటే ఈ మధ్య కాలంలో, అంటే గత 40 ఏళ్ళుగా, దానికి ముందున్న కంపెనీలు కొంచెం పక్కన పెడితే ఇప్పుడున్న తరానికి తెలిసిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. 40 ఏళ్ళుగా అంటే ఇప్పుడున్న తరం అంటే సుమారు 60 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న తరాన్ని తెలిసిన విషయం మాట్లాడుతున్నాను. ఈ లీడర్గా తయారాడంటే ఆ లీడర్ ఇష్టపడేది ఒకటి ఉంది. ఆ ప్లాన్నే లీడర్ బాగా ఇష్టపడతాడు. ఏ ప్లాన్లోనైతే లీడర్ బాగా ఇష్టపడుతున్నాడో, ఏ ప్లాన్లోనైతే ఓవర్ నైట్ మంచి సంపాదన చేశారో, ఏ ప్లాన్లోనైతే అన్ని రాష్ట్రాల కమ్యూనిటీ అంటే అన్ని రాష్ట్రాల లీడర్ తోటి కనెక్షన్ ఓవర్ నైట్ ఏర్పడుతుందో, ఏ ప్లాన్లోనైతే ప్రపంచం మొత్తం శరవేగంగా అల్లుకుపోతుందో, ఏ ప్లాన్లో అయితే లీడర్ అనేవాడికి ఓ మంచి లైఫ్ ఇస్తుంది అని నమ్మి బలంగా చేసిందో, ఇప్పుడు ఆ ప్లాన్లోకి మనం వెళ్ళబోతున్నాం. మనం క్రిప్టో 2008లో ప్లాన్ చేసి 2009లో మార్కెట్లోకి వచ్చి 2021 వరకు దాని మనుగడ సాగించి ఈ 14 సంవత్సరాలు సుమారుగా ప్రపంచం మొత్తంలో ఇన్వెస్టర్స్కి, పెట్టుబడిదారులకి, లేదంటే ఓవర్ నైట్ దాంట్లో మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ట్రేడింగ్కి అలవాటు చేసింది క్రిప్టో. అలాంటి క్రిప్టోని ఒక బేసిక్, ఒక రూల్స్లో నడుస్తున్నటువంటి ఆ క్రిప్టోని వాటిని బ్రేక్ చేసి ఇలాగే ఎందుకు చేయాలి, ఇలా కూడా చేయొచ్చు కదా అని క్రియేట్ చేసింది కిబో కొత్త పందాన్ని తీసుకొచ్చింది. ఆ కొత్త పందా తాలూకా ఫలితం ఎంతంటే ఊహించిన కమ్యూనిటీని తీసుకొచ్చింది. అంటే ఓ కొత్త వరవడిని తీసుకొచ్చాం మనం. ఇలా ఉండదు అనే వాళ్ళకి అలా ఎందుకు ఉండదు అని వాళ్ళ చేత అనిపించేలా చేశాం మనం. మన ఇండియాలో ఉన్న మంచి లీడర్స్ అందరూ కూడా దానిలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆ కమ్యూనిటీ గత కొద్ది కాలంగా స్తబ్దతగా ఉండిపోవడమే కాదు, విచ్ఛిన్నమైంది. వేరే ప్లాన్స్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ. అయితే మరింత పెద్ద కమ్యూనిటీలో మెంబర్ అయిన నువ్వు పక్క ప్లాన్స్లోకి ఎందుకు వెళ్ళారు అని నా ఆలోచన. ఎందుకు వెళ్ళారు?
అంటే వాళ్ళకి కొంత ఇన్కమ్ రావాలి. మనం ఇవ్వలేదు. మన ప్లాన్స్ సవ్యంగా వచ్చే వరకు నేను చేయలేను. ఆ ఇన్కమ్ వాళ్ళకి తెలిసిన దాంట్లో ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళడం అనేది అతి సహజం. అయితే నేను ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ప్లాన్ వస్తే తప్ప నేను మూవ్ అవ్వలేను. కొంతమంది కొన్ని మూవీస్ కానీ, కొన్ని కథలు కానీ, కొన్నివి కానీ 3-4 ఏళ్ళకి ఒకటి తీసినా అది పర్ఫెక్ట్గా సంచలనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న నాడి దొరికే వరకు వాళ్ళు చేయలేరు. అంతటి వ్యక్తిని కాకపోయినా నా మనస్తత్వం కూడా అలాంటిదే. నేను అనుకునేటువంటి ఆ నాడి నాకు దొరకాలంటే ప్రజల తాలూకా అవసరాలు తీర్చే ఓ గొప్ప ప్లాన్ ఆర్ ప్రొడక్ట్ అని నాకు ఉండాల, ఓ మంచి ప్లాన్. అంతవరకు నేను చేయలేను. ఇంత ఇబ్బంది అయినా చేసి మళ్ళీ దాన్ని కిందకి తీసుకురాలేను. అందుకే నేను కొన్ని పెట్టి కూడా వెనక్కి మళ్ళీ విత్డ్రా అయ్యాక క్యాష్ ఇచ్చాను. ఎందుకంటే నేను అనుకునే స్థాయి అందులో రాదు అని నమ్మిన వ్యక్తిని. సో ఇప్పుడు మన నెట్వర్క్ లీడర్స్ అందరూ ఎన్ని రకాలుగా ఉన్నారో వీళ్ళందరూ ఇష్టపడే ఒకే ఒక్క ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లోనూ ఇప్పుడు మన కంపెనీ ఎంటర్ అవుతుంది. ఆ ప్లాన్లో మన బీసీటీని ఎంటర్ చేస్తుంది. ఆ ప్లాను మన మైనీడ్స్లోకి వస్తుంది. ఎలా వస్తుందంటే ఒక కొత్తగా ఇప్పుడు నేను చెప్పాను కదా, క్రిప్టో ఇలాగే ఉండాలనుకునే తరుణంలో ఎందుకు అలాగే ఉండాలి, ఇలా కూడా ఉండాలని మనం తీసుకొచ్చాం. దట్ సక్సెస్ కొట్టే వచ్చి పడింది ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిటీ. మళ్ళీ అలాంటి హిస్టరీని క్రియేట్ చేయడానికి ఇప్పుడు సరికొత్త ప్లాన్తో మనందరం ఇష్టపడే ఒకే ఒక్క ప్లాన్ ఉన్నది. అదే ఆ ప్లాన్లోకే నేను ఇప్పుడు వస్తున్నాను. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? ఆల్రెడీ ఈ పాటికి మహానుభావులు అందరూ గ్రహించేసి ఉంటారు. అందులో అనుభవం ఉన్న వాళ్ళందరూ గ్రహించేసి ఉంటారు. దట్స్ ప్లాన్ ఈజ్ ద బైనరీ అనేటువంటి ప్లాన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఆ బైనరీని ఇలా కూడా చేయొచ్చు అనేటట్టుగా దాన్ని ప్లాన్ చేశాను. ఆల్రెడీ ప్లాన్ ఈజ్ ఓవర్, అయిపోయింది. ప్లాన్ కంప్లీట్ చేశాను. ఆ బైనరీలోకి మన తాలూకా బీసీటీ, మన తాలూకా ప్లాను ఇదంతా దాంట్లోకి వస్తుంది. మీరు ఊహించిన విధంగా సరికొత్త డిజైన్తో బైనరీ వస్తుంది. ఈ బైనరీ ప్లాన్ అంటే పడి చచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అంత ఇష్టం. కారణం ఓవర్ నైట్ ఇన్కమ్ కొట్టవచ్చు. ఓవర్ నైట్ మనం పెద్ద సర్కిల్ క్రియేట్ చేయొచ్చు. ఈ బైనరీ కోసం మాత్రమే ఉండేటువంటి కొంతమంది లీడర్స్ ఉన్నారు. అది బైనరీ తప్ప ఏం చేయలేరు. ఒక్కసారి వాళ్ళకి నచ్చి ఎంత అయిందో పగిలిపోద్ది, పీస్ అయిపోద్ది. అలాంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మామూలు ప్లాన్స్ వీటిలో ఇందులో తలపెట్టరు. అలాంటి లీడర్స్కి వెల్కమ్ చెప్తున్నాను. మీరు రండి. మీ ఊహలకి ఎక్కడ తగ్గకుండా, మీ అంచనాల్ని మిస్ అవ్వకుండా, మీ అనుభవాన్ని విడిచిపెట్టకుండా అద్భుతంగా వాడుకునేటువంటి ఒక సరికొత్త ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. నేను ఎంత లోతుల్లో ఆలోచిస్తానో నాతో గతం నుంచి పనిచేసిన, కిబోలో పనిచేసినటువంటి మహా లీడర్స్కి తెలుసు. వాళ్ళ వల్లే మన భారతదేశం అంతా దశ దిశలా ప్రపంచంలా విస్తరించింది. ఇప్పుడు మళ్ళీ ఆ లీడర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి. బైనరీ అనే దాంట్లో నేను ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ను ప్రవేశపెట్టాను. ఆ సిస్టమ్ని రేపు మన ఎంపీపీ ఎవరైతే విన్ అవుతున్నారో, బీసీటీ ఎంపీపీ, ఆ ఎంపీపీ 3rd లెవెల్లో విన్ అయినటువంటి వాళ్ళు 300 మందిని అక్కడికి మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం కదా. ఆ మీటింగ్లో యూటీఆర్ ఓపెన్ చేయడం, ఈ బైనరీని మనం
అక్కడ దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం, అలాగే దాన్ని కూడా స్టార్ట్ చేసే విధానాన్ని, ఆ బైనరీ విధానాన్ని మన తాలూకా యూటీఆర్ వేదికపై దాన్ని నేను ప్రకటించబోతున్నాను. ఆ వేదికకి ఇప్పుడు మన వాళ్ళు 300 మెంబర్స్, 300 మంది వస్తున్నారు అక్కడికి. 300 మంది ఈజీగా వాళ్ళు విన్ అవుతున్నారు, వచ్చేస్తున్నారు కూడా. ఎందుకంటే దాన్ని ఇప్పుడు విన్ అవుతున్న విధానం నాకు తెలుసు. వీళ్ళు కొనేసి ఉంచుకునేవి ఇప్పుడు వాడుతున్నారు, ఇక మీదట తీసుకుంటారు. నేను మొన్న మాట్లాడింది, మనకు ఎవరైతే 500 రూపాయలు ఇచ్చారో వాళ్ళందరికీ క్లియర్ చేసి ఇచ్చేద్దాం. దానికి ఇప్పుడు మనం వెళ్తున్న క్రమంలో ఈ 300 మంది అక్కడికి వస్తున్నారు. నా కమ్యూనిటీకి పవర్ ఏంటో నాకు తెలుసు. అలా వచ్చిన వాళ్ళకి యూటీఆర్లో ఓ గొప్ప ప్లాన్ నేను రెడీ చేసి ఉంచాను. దాన్ని అక్కడే మీకు ప్రకటించడం, మిమ్మల్ని 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్లో మిమ్మల్ని అందరినీ తీసుకోవడం, దానికి ఒక లైఫ్ టైం ఒక ఇన్కమ్ని, ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్, లేదంటే ఒక కర్టసీ ఆఫ్ ఇన్కమ్ని నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడే దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? వీళ్ళు 300. మనకి ఇదే ఓటీటీ కోసం గతంలో విన్ అయిన వాళ్ళు మరో 300 మంది ఉన్నారు. ఇదే ఓటీటీ కోసం గతంలో విన్ అయిన వాళ్ళు మరో 300 మంది ఉన్నారు సుమారుగా. వీళ్ళతో పాటు నేను మరొక ప్లాన్ ఇస్తున్నాను. అంటే ఇందులోనే మరొక తీసుకుంటున్నాను. వాళ్ళు కూడా అక్కడికి ఎంటర్ అవుతున్నారు. వీళ్ళందరూ కలిపి ఆ వేదిక మీద మనం యూటీఆర్ను ఓపెన్ చేస్తున్నాం. అదే స్టేజ్ మీద నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ బైనరీ విషయం కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. కాబట్టి ఆ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకి అక్కడే అన్ని విషయాలు దొరుకుతాయి. మీ దొమ్మెట్టు చూపించండి, మీ అవసరాలు ఏదో చూపించుకోండి, మీరు ఎంత సంపాదించాలో ప్లాన్ చేసుకోండి. చెత్త కొట్టేస్తున్నాం మన కాయిన్ని అద్దరగొట్టేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు ఈ మీటింగ్కి వస్తున్నారో వాళ్ళే సూపర్ హీరోస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళతోటి స్టార్ట్ చేస్తున్నాను యూటీఆర్, దాంతో స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ ఇది కూడా దాన్ని ప్రకటిస్తున్నాను, దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు వచ్చామనేది కాదు, పగిలిపోయిందా లేదా అనేదే మనకు కావాలి. ఇప్పుడు మన లీడర్స్ అందరూ వెల్కమ్ రావాలని కోరుతున్నాను. మన తాలూకా సూపర్ సిఇఓస్ అండ్ లీడర్స్ అందరినీ నేను వెల్కమ్ చేస్తున్నాను. విన్ అయి రండి. అక్కడ నేను రెడీ చేసి ఉంచుతాను. చితక్కొట్టిద్దాం. అలాగే ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలా, యూటీఆర్ కానీ ఇప్పుడు ఈ బైనరీ సిస్టమ్ కానీ నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియన్ కరెన్సీ, వరల్డ్ మొత్తం మరొక 30 కరెన్సీస్తో ఓపెన్ చేస్తున్నాను. అంటే యూరోస్, డాలర్స్, దినామ్స్, ఇలా ఏవైతే ఉన్నాయో ఇండియన్ కరెన్సీతో పాటు వీటిలన్నింటినీ కూడా మనం ఇందులోనే చేయొచ్చు. ప్రపంచం మొత్తం మీరు రిఫరల్ ఇచ్చుకోవచ్చు, వరల్డ్ మొత్తం మీరు రిఫరల్ ఇచ్చుకోవచ్చు. మరొక విషయం, రాత్రి 12 గంటలకి మన లెక్క ప్రకారం రిలీజ్ అవుతుంది. నైట్ 12 గంటలకు రిలీజ్ అవుతుంది. ఏది? మన తాలూకా అప్పటి నాన్ స్టాకబుల్, ఇప్పటి ఎంపీసీ లేదా కమిషన్, ఇది రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ రాత్రి 12 గంటలు రిలీజ్ అయింది కదా, వెంటనే మీరు ఈ క్యాష్ విత్డ్రాల్ పెట్టించుకోవచ్చు. అంటే మీకు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు విత్డ్రాల్ పెట్టే సిస్టమ్ తీసుకొస్తున్నాను అక్కడికి. ఎప్పుడు కోరితే అప్పుడు మీ ఇష్టం. 12 గంటలు మీరు చూశారు, 10 రూపాయలు 10,000 మీకు ఎంత వచ్చిందో వెంటనే విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్తో నేను వస్తున్నాను ముందుకి. ఆల్రెడీ గెలిచిన వీరులారా మీరు రండి, గెలుస్తున్న వీరులారా వచ్చేయండి, గెలవాలని కోరుతూ ఉన్న వీరులారా వచ్చేయండి అందరూ. అలాగే నా తాలూకా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, నా కిబో సంస్థలకు సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇదే నా ఆహ్వానం. పేరు పేరున
మీరు ఊహించని స్థితిలో నేను ఈ బైనరీని తీసుకొస్తున్నాను. మీరు ఊహించని స్థితిలో యూటీఆర్ని తీసుకొస్తున్నాను. యూటీఆర్ వేదిక మీదే దాన్ని ప్రకటిస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మన కాయిన్ ఎక్కడికి వెళ్తుందో, నా లక్ష్యం ఎందుకు, నా లక్ష్యం ఎంతో మీకు తెలుసు. నా లక్ష్యం ఎందుకు నెరవేరుతుందో మీకు అక్కడ అర్థమవుతుంది. వెల్కమ్ డాడీస్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా,
59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.